చెప్పు కోతి బిళ్ళ గురించి. కోతి కోతి మనసుతో పోల్చినారు కోతిని. అంటే కోతి నేను ఒక వీడియోలో ఏం చేసినానంటే, దానికి పట్టుకునే గుణం ఉంటుంది మనసుకు. పట్టుకుందంటే పట్టుకుంటుంది, పట్టుకోలేకపోతే అసలు పట్టుకోలేదు అది. కానీ పట్టుకునే గుణం అయితే దానికి ఉన్నదే ఉంది. అంటే ఆ వీడియో ఏం చేసినంటే, ఆ కోతి అనేది కోతి పిల్ల తన తల్లిని మామూలుగా అయితే పట్టుకుంటుంది, దాన్ని పట్టుకొనే తీరుతుంది, దాన్ని విడిచిపెట్టదు. మనసు కూడా భగవంతుని పట్టుకొనే తీరాల, పట్టుకుంటేనే అది ఖచ్చితంగానే ఒక ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దానికి ప్రశాంతంగా ఉంటుందంటే ఆ కోతి పిల్ల అనేది వాళ్ళ అమ్మ లేదు దానికి. అది వానలో తడుస్తుంది, వీడియోలో చూస్తా అంటే వానలో తడుస్తుంది, దాని కాళ్ళను పట్టుకుంది, దాని కాళ్ళనే దాన్ని పట్టుకొని ఎల్లెలికల వాన అట్లయింది. ఎందుకు అంటే అది పట్టుకుంటుంది అనమాట. కోతి అనేది దాన్ని పట్టుకొని నేను ఒక రక్షణలో ఉండాలని అనుకుంటాను. అది పట్టుకోవడంలో తన కాళ్ళను తానే పట్టుకుంది. మామూలుగా తల్లిని పట్టుకుంటుంది కడుపుని, కాళ్ళనే దాన్ని పట్టుకుంది. అంటే మనసుకు అంత లక్షణం ఉంది అనమాట. పట్టుకుందంటే విడిచిపెట్టదు, ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైతే ఆ చేతులు ఆ కాళ్ళను పట్టుకునే దాన్ని పీకే సడలించుతా అంటే ఇంకా అది కీక్ అని ఇంకా ఎగురుతుంది, ఇంకా అరుస్తుంది. అంటే దాన్ని పట్టుకుంటే దానికి ఒక మనశ్శాంతి. దానికి నేను రక్షణలో ఉండాలి అనుకుంటాను అనమాట అది కదా. అందుకని మనసు సంబంధంగా కోతిని చెప్తారు మనకు ప్రవచనాలలో కానీ గురువులు కానీ. అదే పట్టుకునే గుణం అనేది దానికి బాగుంటుంది. అంటే మనసుకు కూడా ఒక శక్తి అనేది ఉందనేది అది కూడా అర్థం చేసుకోవాలి మనం. ఈ విధంగా అయినా కూడా అప్పుడప్పుడు తల్లిని కూడా పట్టుకుండే కోతి పిల్లల్ని మనం చూస్తానంటాం కదా. అన్నైనా భగవంతున్నైనా నీ పట్టుకున్నామంటే 100 సార్లు పట్టుకోలేకపోయినా పట్టుకోవాలని కనీసం 101వ సారి అయినా దాన్ని పట్టుకునే గుణం దానికి ఉంది. ఎందుకంటే సొంత అనుభవంతో చెప్తాను. అది దాన్ని బుజ్జగించుకుంటే దానంత మంచిది ఏది లేదు, దానంత చెడ్డది కూడా లేదు. ఊరికి అలా చెప్పడం అనేది ఏం కాదు, కానీ మనసుకు అంత శక్తి అనేది ఉంటుంది. ఇక్కడ నాకు కావాలి అనే పట్టుకుంది అని అంటే దైవాన్ని, నామాన్ని, ఏదైనా కానీ పట్టుకోగలగు శక్తి ఆ మనసుకు అనేది ఉంటుంది. పట్టుకున్న తర్వాత ఆ పట్టుకున్నది ఎవరో తానే అని తనకు తెలిసిపోతుంది అన్నమాట. ఆ మనస్సు అనేది ఆ భగవంతుని పట్టుకుంటుంది. పట్టుకొని తానే నేను అని కొన్నాళ్ళు ముందు నామాన్ని పట్టుకుంటుంది కొన్నాళ్ళు. తర్వాత ఆ నామాన్ని జపిస్తానని అనుకుంటుంది. అది మనస్సే అని అనుకుంటుంది. తర్వాత తానే నేను ఆ చంచలత్వాన్ని విడిచినప్పుడు నిశ్చలత్వం అయినప్పుడే, అది చంచలత్వం అయినప్పుడు మనస్సు అవుతుంది, నిశ్చలత్వం అయితేనే ఆత్మ అయిపోతుంది. కాబట్టి తానే నేను, ఉన్నది అదే, తానే భగవత్ స్వరూపుడని దానికి అర్థమైపోతుంది అన్నమాట. మనస్సే ఆత్మ, ఆత్మే మనస్సు.